హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, శుభోదయం. రండి మన దేవుని మాటను మరొకసారి ఈ ఉదయకాలం ధ్యానిద్దాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే వేరే సమయమైనా ఎంతో ఆశతో అనుదిన ధ్యానంలో ఏకీవిస్తున్నారు, మేలు పొందుతున్నారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక్కసారైనా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు పొందుతున్న మేళల గురించి తెలియజేయలేదంటే, అలాగే లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయలేదంటే దయచేసి ఈరోజు తప్పకుండా చేయండి. ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎంతమంది మేలు పొందుతున్నారో ఎరిగి ప్రార్థించడానికి, మరింత ప్రోత్సాహకరంగా ఈ యొక్క వర్తమానాలు కొనసాగించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి ఈ పరిశుద్ధ లేఖనాలలో నుండి మా హృదయాలకు అవసరమైన సందేశాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ దగ్గర బైబిల్ ఉందండి? బైబిల్ లేకపోతే ఒక బైబిల్ కొనుక్కోనండి. లోకంలోనే అతి శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథం. దీని గురించి వివిధమైన వ్యాఖ్యానాలు చేసేవారు, ఈ బైబిల్ని చింపిన వాళ్ళు, కాల్చిన వారు ఇవ్వలే కాదండి, ఇవ్వాలే కాదు, ఎప్పుడూ ఉన్నారు. కానీ బైబిల్ మాత్రం ఇంకా జీవము గల దేవుని వాక్యం మనుషుల బ్రతుకులను మారుస్తూనే ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, ఇవాళ తెలుగు బైబిల్ అన్ని భాషల్లో, చాలా భాషల్లో బైబిల్ అందుబాటులో ఉందండి. ఇంగ్లీష్ వర్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే హీబ్రూ భాష ఒక పెద్ద సముద్రం లాంటిది, అందులో నుంచి ఎన్నో వివరణలు వస్తాయి. అలాగే గ్రీకులో రాయబడిన ఈ ఒరిజినల్ స్క్రిప్ట్స్లో నుండి ఇవి తర్జుమా చేసినప్పుడు కొన్ని పదజాలాలు దొరక్క కొన్ని భాషల్లో అవి మిస్ అయింది. అది ఇంకొక భాషలో, మన తెలుగు భాష ఒక పొక్కిషం అండి. కొన్ని విషయాలు, కొన్ని వచనాలు మన తెలుగు భాషలో చాలా సమృద్ధిగా ఉంటాయి. ఒక మాట ఇక్కడ నేను చదువుతున్నాను. సాధారణంగా కొన్ని బైబిల్స్లో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ రెడ్ లెటర్స్తో ఉంటాయి. రెడ్ లెటర్స్ ఎడిషన్ అని ఉంటుందండి. తెలుగులో కూడా వచ్చింది ఇప్పుడు. అంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలు మాత్రమే మనం చదువుకోవాలని కాదు. పరిశుద్ధ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది. ఇందులో నుంచి ఏది తీసేయడానికి లేదు, ఇందులో ఏది కలపడానికి లేదు. కానీ ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాటలు అలాగే మన కొరకు రాసి ఉంచారు. అందులో ఒక మాటే ఈ లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను, అందరితో అన్నాడు ఆయన, అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఏ స్థితిగతుల్లో ఉన్నవారైనా, ఎవరైనా సరే, నన్ను వెంబడింప గోర్న ఎడల, ప్రభువును వెంబడించాలనుకుంటే, వెంబడించటం అంటే ఫాలోయర్స్. సాధారణంగా భక్తులు అనే మాట మనం వాడుతుంటామండి. భక్తులు అప్పుడప్పుడు భక్తి పదంతో ఆ భక్తి పదజాలాలను వాడుకుంటూ కొంత భక్తి ఆచారాలను అవలంబించేవారు. కానీ యేసు ప్రభు భక్తులు కాదు. యేసు ప్రభువుకి ఫాలోయర్స్ కావాలి, వెంబడించేవారు కావాలి. అంటే ఆయనలాగా జీవించేవారు, ఆయన అడుగుజాడల్లో నడిచేవారు కావాలి. ఎవరైనా యేసు ప్రభువు చూపించిన మార్గంలో నడవాలనుకుంటే, ఆయన చూపించే మార్గం ఎక్కడికి అనుకున్నారు? ఈ లోకంలో ఉన్న యాత్రాస్థలానికి కాదండి. ఆయన మార్గం పరలోకానికి మనల్ని చేరుస్తుంది. నేనే మార్గమును, జీవమును, సత్యమునైనాను, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు చేరలేరు అన్నాడు. ఆయన మార్గంలో మనం నడిస్తే, ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే ఆయన రాజ్య వారసులు పోతాం. అక్కడ పరలోక రాజ్యం, ఆకలి దప్పుకొలు లేవు, దుఃఖము లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, దానికి ఒక ముగింపు లేదు. యుగములు తరతరములు ఆయనతో ఉండే భాగ్యాన్ని పొందాలనుకుంటే, మరణించిన తరువాత ఉన్న శాశ్వతమైన జీవితంలో మీరు కూడా ఆశీర్వదించబడిన జనులతో దేవుని బిడలుగా ఉండాలనుకుంటే,
యేసయ్య చూపించే పరలోక రాజ్యానికి చేరాలనుకుంటే ఎవరైనా చేరొచ్చు, అందరికీ ఆహ్వానమే. ఎవడైనా రావచ్చు, ఎవడైనా నన్ను వెంబడించవచ్చు. కానీ ఒక షరతు ఉంది, ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకొనటం అనే మాట పెద్దగా మనం తెలుగులో యూజ్ చేయమండి. ఇంగ్లీష్లో డినై అని ఉంటుంది, తమిళ్లో ఇంకో విధంగా ఉంది, వెరిత్తి. అంటే తన్ను తాను అసహించుకొని, నేను లేను అనుకొని, నేను కాదు అనుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఈ మనకి ఈ రోజుల్లో చూడండి, ఈ మాట ఎక్కువ వినపడుతుంది మనకు. ఈగో అంటారు, చూసారా? ఆ ఈగో చావాలంటే ఉందా మీకు ఈగో? అంటే అసలు తెలుసా ఈగో అంటే ఏంటో? అదే అంటే స్వార్థం, అహం. చూసారా, ఎవరైనా మన స్వార్థాన్ని, అహాన్ని ముట్టారంటే, మనల్ని విమర్శించారంటే, మనల్ని గాయపరిచాడంటే, మన అంతరంగాన్ని, మన సొంత విషయాల్ని, మన రహస్యాలను చెప్పాలంటే, ఇంకా వాటి జోలికి వచ్చారంటే చూడండి, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కొంతమంది తోక తక్కిన పావులాగా తుస్సుమని లేచిపోతారు. అహం, స్వార్థం, పాతాదాము స్వభావం అది. ఎవడైనా నన్ను వెంబడించాలంటే మీరు ఏమి పెద్ద పెద్ద ట్రైనింగ్ అంతా ఏం లేదు. మీ అహాన్ని విడిచిపెట్టాలి, మీ స్వార్థాన్ని నలగొట్టాలి. ఎంత కష్టమోనండి. ఏదైనా చేయడానికి మనుషులు సిద్ధమే కానీ, ఎంత దాన ధర్మాలు చేయడానికైనా సిద్ధమే కానీ, ఎన్ని దశకాలు దండాలు పెట్టమన్నా సిద్ధమే కానీ, ఆ అంతరంగంలో ఉన్న అహంభావాన్ని విడవాలంటే, ఓ నా జోలికి వచ్చావా, ఊరుకోను. ఈరోజు ఈ మాటలు వింటుంటాం చూడండి. నేను ఎవరనుకుంటున్నావు, నేనేమనుకుంటున్నావు, నన్ను నీవు గద్దిస్తావా, నన్ను నీవు అడుగుతావా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనే స్వభావం ఉంది, చూసారా? దానివల్లే కదండి ఇవాళ గొడవలు, కక్షలు, ద్వేషాలు, హత్యలు. ఎన్ని కుటుంబాల్లో భార్యాభర్తలకు కూడా ఈగోయే. పిల్లలకి యవనస్తులు ఎవరి కాలం వచ్చేటప్పటికి అంతే, వాళ్ళకి ఈగో ఎగిరిపోతుంటారు. వాళ్ళు అస్సలు అదుపులో పెట్టలేదు. చూడండి, ఒక మాట అంటే పడరే. అరే ఆ తల్లి తండ్రి కదా, కన్ని పెంచిన వాళ్ళు కదా, మమ్మల్ని పోషిస్తున్నారు కదా అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు కదా, వెంటనే తిరగబడుతున్నాయి. అలాంటి స్వభావంతో యేసు ప్రభువుని వెంబడించలేమండి. అలాంటి మనస్సు కలిగిన వారు ప్రభు సాక్షులుగా ఉండలేరు, ప్రభు బిడ్డలుగా ఉండలేరు, ప్రభు శిష్యులుగా అవ్వలేరు. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ, నీ అహం చచ్చిపోవాలి. నీలో ఉన్న ఆ స్వార్థం సిలువైపడాలి. ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. నేను చెప్తాను కదా, నిన్న మన సాక్ష్యాలు కూడా ఈ మధ్య బర్త్డే సందర్భంగా కూడా చెప్పాను. నేను బైబిల్ కాలేజీకి వెళ్తే, నేను బైబిల్ కాలేజీలో బైబిల్ నేర్పిస్తారంటే, చీపురు కట్టించి తొడవమంటుంటే, పిందిచ్చి చెట్లకు నీళ్ళు పోయమంటే, చెట్ట చాకిరి చేయిస్తుంటే, ఇదేం బైబిల్ కాలేజీ? బ్రదర్, ముందు నీ స్వార్థం చావాలి, నీ అహం సిలువైపడాలి. ఇలాంటి చిన్న చిన్న మాన్యువల్ వర్క్ చేయడానికి నీవు సిద్ధపడకపోతే ఉన్నతమైన దేవుని సేవను ఎలా చేస్తావు? తగ్గించుకో. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గించుకోకపోతే నువ్వు ఎలా హెచ్చించబడతావు? ఇవాళ చాలా మంది అహాన్ని సిలువేయకుండానే, అహాన్ని విడిచిపెట్టకుండానే స్వీయ పరితాపం కావాలంటే కలిగి ఉంటున్నారు. స్వీయ పరితాపం అంటే ఇంకా ఒకలాగా, అయ్యో నన్ను ఇలా హీనపరిచారే, నన్ను ఇలా దూషించారే, నన్ను ఇలా దిద్దారే, నన్ను ఇలా ఖండించారే, నన్ను ఇలా బాధ పెడుతున్నారే, నన్ను ఇలా విమర్శిస్తున్నారే, నన్ను ఇలా హింసిస్తున్నారే అనే స్వీయ పరితాపాన్ని చూస్తున్నామే కానీ, నాలో ఏ గొప్పతనం ఉంది, దేనిని బట్టి నేను అతిశయించాలి? నా దేవుడి నా కొరకు చేసిన త్యాగం ముందు నేనెంత, నేను చేసేదంత అని పరిశీలించుకుంటున్నామా? నీ ఈగో సిలువేయబడకుండా. సిలువేయటం అంటే ఏంటండి? సిలువ కేసు ప్రభుని కోటేశారు మేకులతో అంటే అర్థం ఏంటి? ఇంకా రాదు, కిందకి రాలేదు ఆయన. సిలువలో వేలాడుతున్నవాడు
ఎగతాళి చేసే వాళ్ళని చూసినప్పుడు దిగి రాలేదు ఆయన ఇక. తలలూస్తూ అపహాస్యం చేసిన వాళ్ళని చూసి గుడ్లరమలేదు, వారి యొక్క మాటలకు కృంగిపోలేదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా తన గురించి ఆలోచించుకోకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు గనక వీరిని క్షమించు అని వారి కొరకు ప్రార్థన చేశారు. అదండి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. నిన్నెవరో కించపరిచారన్నది కాదు, కానీ అయ్యో ప్రభువా, నన్ను కించపరిచిన వారికి కీడు చేయకయ్యా, పోనీలే ప్రభువా అని నువ్వు విజ్ఞాపన చేయటం అనేది క్రీస్తు స్వభావం. నిన్ను దూషించేవారిని దూషించటం, శపించేవారిని శపించటం, నీ మాట వినేవారంటే ఇష్టపడటం, నీ మాట వినని వారిని ద్వేషించటం లోకంలో అందరూ చేసే సర్వసాధారణమైన పతనమైన ఆదామ స్వభావం. అంటే మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి. అది ప్రభు చెప్పిన బోధ. సిలువంటే ఒక చెక్క సిలువ భుజాలు పెట్టుకుని రోడ్ల మీద తిరగమని కాదు ప్రభు చెప్పింది. ఎవడైనా నన్ను వెంబడించకుండా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమను. మనం యేసుప్రభు సిలువని కాదు ఎత్తుకునేది, మన సిలువని ఎత్తుకోవాలి. మన నిందలు, మన అవమానాలు, మన గర్వము, మన అహంకారము, మన ఈగో, మనలో ఉన్న పాపం అంతటిని మోసుకుపోయి ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాలి. ఇంకో మాట అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది, ప్రతిదినము. అనుదిన ధ్యానం ప్రారంభించినప్పటి నుండి ప్రతి దినము దేవుని వాక్యం మీకు ఎందుకు అందిస్తున్నాం? ఎన్ని ప్రయాణాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఏర్పడుతున్నా, అవసరమైతే కొంచెం ముందుగానే రికార్డ్ చేసి దేవుడిచ్చిన ఫ్రెష్ మెసేజెస్ ఏ రోజుకు ఆ రోజు మీకు అందిస్తున్నాం. ఎందుకంటే ఏ రోజు భక్తి ఆ రోజే, నిన్నటి భక్తి ఈ రోజుకు చాలదు. ఎప్పుడో నువ్వు భక్తిగా ఉన్నావంటే ఇవాళ నీకు దీవెన దొరకదు. అన్ను దినము నీ ఆహాన్ని చంపుకోవాలి. అను దినము నీ ఏగో తుస్సను లేస్తుంటుంది. ఈగో అను దినము నీకు ఆ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు అది బయటపడుతుందండి. ఒట్టప్పుడు బాగానే ఉంటాం, ఒట్టప్పుడు అందరూ మంచివాళ్ళు. నా జోలికి వచ్చావా నేను మనిషిని కాదన్నాడు ఒక ఆయన. అవును, కరెక్టే. నీ జోలికి రానంతసేపు నువ్వు చాలా మంచివాడివే. నీ జోలికి ఎవరన్నా వచ్చారా, నీ ఆహాన్ని ముట్టారా, తుస్ అంటుందండి. అది సిలువేయబడాలండి, అది మారాలి. దావీదన్నాడు, నేను నరుడును కాను పురుగును. నరుడు రియాక్ట్ అవుతాడు ఈవిల్గా, కోపానికి కోపంగా. పురుగును. మీరు ఎప్పుడన్నా వానపాము చూసారా? బురదపాము అంటారా, వానపాము అంటారా? చిన్న పాము ఉంటుందండి, ఎర్త్వాము. ఆ ఎర్త్వాముని చూడండి. దాన్ని చిన్నప్పుడు నేను ఆడుకునేవాడిని. ఓ పుల్ల తీసుకొని దాన్ని 2-3 ముక్కలుగా కట్ చేస్తే అది పాపం అలాగే మెలికలు తిరిగి రెడ్డుగా మారేది. కుయ్యో కయ్యో అన్నా కూడా మనకి వినపడదు. అది ఏం అనకుండా అన్నిటినీ సహించుకునేది. అదే మీరు తాసుపావన్ జోలికి వెళ్ళి ఊరక అలా చేతుడు దెప్పుమనండి, ఎలా లేస్తో చూడండి, పగ పట్టుతో చూడండి. యేసుక్రీస్తు నమ్మిన వారు ఆ ఎర్త్ వామ్ వలె తిరగబడేవారిగా కాకుండా తగ్గించుకుని, ఎర్త్ వామ్ ఎలాగ సహించుకుంటుంది, ఓర్చుకుంటుంది, అలా ఉండాలి. నాగుపాములాగా పగబెట్టేవారు, తిరగబడేవారు యేసయ్య బిడ్డలను చెప్పుకోవడానికి సిగ్గుచేటండి. యేసు ప్రభు బిడ్డల్లో ఈగో ఉంటే నువ్వు దేవుని నామానికి దూషణ తీసుకొస్తున్నావు. యేసయ్యా, నా హాన్ని సిలువేస్తున్నానయ్యా. ప్రభు దగ్గరికి వెళ్ళి ఈరోజు మోకరించి ప్రార్థించండి. పౌలు అన్నాడు, నాట్ ఐ, నేను కాదు, క్రైస్ట్, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఐ ఎప్పుడు తిన్నగా నిలబడి ఉంటుంది. క్రైస్ట్ సి చూడండి ఎప్పుడు వంగి ఉంటుంది. క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ పాతాదాము స్వభావంలో ఉన్న అహాన్ని సిలువ వేసి, క్రాస్ క్రీస్తు దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడు.
ఆయన నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమంటున్నాడు. క్రైస్తవ భక్తి 3 నాళ్ళ ముచ్చట కాదు. ఇదిగో లెంట్ దినాలు ఆచరిస్తున్నారు, మంచిది. ఆచారంగా కాక అర్థవంతంగా ఆచరించండి. కానీ 40 రోజుల భక్తి కాదు ఇది. జీవితకాలం అంతా మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అలా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మా అహం వలన తండ్రి, మా ఈగో వలన నాయన మా సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. మా చుట్టూ ఉన్న వారి సమాధానాన్ని పాడు చేస్తున్నాం. మా జీవితంలో ఎంతో నష్టాన్ని, నీ నామానికి ఎంతో అవమానాన్ని కలుగు చేస్తున్నాము. క్షమించయ్య. నిన్ను వెంబడించాలనుకునే మేము మా ఆహాన్ని సిలువ వేయటానికి నీ సిలువెత్తుకొని సహనము, ఓర్పు, ప్రేమ, క్షమాపణ, దయ, కరుణ అనే గుణగణాలు కలిగిన వారిపై అనుదినము నీ సాక్షులుగా ప్రతి స్థలంలో జీవించటకు ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాల భారంలో 954041 నెంబర్కి, లేకపోతే 9100100888 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఈరోజు సండే స్కూల్, జూమ్ సండే స్కూల్ ఉంది. మీ పిల్లల్ని సండే స్కూల్ కూడా పంపించండి 7 గంటలకి. అలాగే 9 గంటలకి యథావిధిగా కల్వరి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప తోడైన దాకా.